శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో మే 9వ తారీఖు శుక్రవారం ద్వాదశి మధ్యాహ్నం 2:56 వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ హస్త నక్షత్రం అర్ధరాత్రి 12:10 వరకు ఉంటుంది. తదనంతరం చిత్త. ఇక ఈరోజు విశేషాల్లోకి వచ్చేప్పటికీ ఈరోజు ప్రదోష వ్రతం అనేది ఉంటుంది కనుక శివుడికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎక్కువ శాతం విజయవంతంగా పూర్తవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మరి మగవారి కన్నా కూడా ఆడవాళ్ళకి ఈరోజు మరిన్ని ఉత్తమ ఫలితాలు లభించేందుకు కూడా వీలుగా జాతకం అయితే కనిపిస్తోంది. ఇక అంతేకాకుండా బంధుమిత్రాదులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. చేపట్టిన ఏ పనైనా సరే సంతోషంగా నిర్వికారంగా పూర్తి చేయగలగటం అనేది అయితే జరుగుతుంది. ఆకస్మిక మార్పులు కొంతమందికి తప్పకపోవచ్చు, కానీ ఆ మార్పులు మనం ఆస్వాదించదగినట్టుగానే ఉంటాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్నీ కూడా సాఫీగా పూర్తవుతాయి. ఏదైనా సరే కొంతవరకు ముక్కుకు సంబంధించినవి కానీ కపానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే రావచ్చు, కానీ మిగతా అన్ని శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఎటువంటి పూజలైనా కూడా మీకు మేలు చేస్తాయి. ఈరోజు గ్రహబలం బాగుండే వారిలో మరి అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రం వారికి ఉత్తమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో కొంత సద్వినియోగం అవుతాయి. అయితే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ ఇలాంటి విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో చిన్న చిన్న ఆందోళనలు, ఆదుర్దాలు తప్పకపోవచ్చు. అయితే ఏదైనప్పటికీ కూడా మిగతా గ్రహస్థితి అంతా కూడా బాగుండటం వల్ల ఎప్పుడు ఎటువంటి ఉపద్రవ పరిస్థితులు ఉన్నప్పటి నుంచి వాటి నుంచి మళ్ళీ సురక్షితంగా బయటికి రావడానికైతే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ప్రేమ పెళ్ళిళ్ళ కోసం ఉన్న వారికైతే కనుక ఎక్కువ శుభ పరిణామాలు ఉన్నాయి. కొత్తగా వివాహం కావాల్సిన ఇతరులకైతే కనుక కొద్దిగా బలమైన ప్రయత్నాలతో కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఈరోజు మరి గ్రహస్థితి బాగుండే వారిలో కృత్తికా నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి ఎక్కువ మంచి ఫలితాలు లభిస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఇంటి పరంగానే ఎక్కువగా ఏదో రకమైన ఒత్తిడికి లోనవటం అనేది అయితే ఉంటుంది. మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు అందుకు వీలుగా లేకపోవటం అనేది అయితే కనిపిస్తోంది. అయితే ఇల్లులు కొనాలన్నా, అమ్మాలన్నా, మరి ఇతరత్ర ఏమైనా సరే వాహనాలు అలాంటివి తీసుకోవాలన్నా, మరమ్మతులు చేయాలన్నా అలాంటి విషయాలకైతే కనుక ఈరోజు సానుకూలకంగానే ఉంటుందని కానీ చెప్పవచ్చు. ఇక ఇతరత్ర ఉద్యోగాల్లో అయితే కనుక చెప్పుకోదగిన మార్పులు కానీ, చెప్పుకోదగిన వ్యతిరేకత కానీ కనిపించడం లేదు. ఆరోగ్య విషయంలో కూడా పెద్దగా మరి పడవలసిన అవసరాలు కూడా ఏమాత్రం గోచరం కావటం లేదు. మరి ఈరోజు మీ గోచారానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్న ఉత్తమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈరోజు మరి గ్రహస్థితి బాగుండే వారిలో మృగశిర, ఆరుద్ర నక్షత్రం వారికి ఎక్కువ శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంట బయట కూడా ఆనందంగా, ఉత్సాహంగా గడపగలుగుతారు. ఇంట్లో ఒక్కొక్క సమస్య సానుకూలమవుతున్న పరిస్థితి మీకు ఆనందాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి భారం తగ్గుతుంది. అలాగే ఇతరులు మూలకంగా ఏవైతే మనకి జరగాల్సిన పనులు ఉంటాయో ఆ పనుల్లో కూడా ఎంతో కొంత పురోభివృద్ధి రావటం అనేది కూడా ఉంటుంది. మొత్తం మీద ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఆనందకరమైన, సంతృప్తికరమైన, ఉల్లాసభరితమైన ఫలితాలు లభించడానికి ఈరోజు గ్రహస్థితి మీకు తోడ్పాటునిస్తుంది. ఈరోజు మీకు
ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మరింత ఉపశమనాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు గ్రహస్థితి బాగుండే వాళ్ళు అయితే కనుక పుష్యమి నక్షత్రం వారికి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొంత ఖర్చులకి దారితీయటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఏది చేద్దామనుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత ఆర్థికంగా ముడిపడి ముందుకెళ్లాల్సిన పరిస్థితి కూడా అట్నే ఎదురవుతుంది. అయితే మిగతా విశేషాలన్నీ కూడా అంటే డబ్బు ఖర్చులు వదిలేస్తే మరి సంతోషంగా గడపగలుగుతామా? మనం అనుకున్న పనులు పూర్తవుతాయా? ఇతరులతో మనం ఎలా ఉండగలుగుతాం? ఇతరుల ద్వారా మనకి లభించగలిగే సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలు మీకు ఉదయించినట్టయితే వాటన్నిటికీ కూడా ఎక్కువ శాతం మీకు అనుకూలతే కనిపిస్తుంది. కనుక మరీ బెంబేలు పడవలసిన అవసరమైతే లేదు. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు మరి ఎక్కువగా మఖా నక్షత్రం వారికి, ఉత్తర నక్షత్రం వారికి కొద్దిగా ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఈరోజు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా అలానే పెరిగే అవకాశం లేకపోలేదు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు మాత్రం మధ్యలో చిలికి అట్లాగే పరిస్థితులు ఎదురవుతూ ఉండటం అనేది, దాంట్లో పెద్దగా మరి వ్యత్యాసం కనపడకపోవటం అనేది అయితే ఉంటుంది. అయితే ప్రమాద స్థాయి నుంచి నెమ్మదిగా కొంత తగ్గుముఖానికి రావటం అనేది అయితే ఉంటుంది తప్ప ఎంతో కొంత ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇంకా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా ఏదైనా సరే మరి సంతానం కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక వారు ఎంతో కొంత ముందుకైతే వెళ్ళగలుగుతారు. ఈరోజు గ్రహస్థితి బాగుండే వాళ్ళు ఉత్తరా నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి అయితే కనుక మరింత సానుకూలత ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మరి వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మూలకంగా ఏమైనా సరే ఒక్కోసారి చికాకులు ఏర్పడవచ్చు. మీ కింద పనిచేసే వారిలో కానీ, మీ పైన పనిచేసే వారిలో కానీ ఆడవాళ్ళు ఉంటే వారి విషయంలో కొంతవరకు మెలకువగా ఉండాలి. లేదంటే ఒక్కోసారి వారి పరంగా ఏమైనా చిక్కులు ఎదురు కావచ్చు. అమ్మగారు ఉండే బంధువుల్లో ఏదైనా సరే చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. ఇక మిగతా అన్ని విషయాలు కూడా మీకు సంతృప్తినివ్వటం అనేది అయితే ఉంటుంది. స్నేహితులతో మీరు మనసు విప్పి మాట్లాడగలుగుతారు. వారి యొక్క సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు చిత్తా నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి మరింత మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా దిగ్విజయంగా పూర్తయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా లాభస్థానాల్లో చంద్ర సంచారం అనేది, తర్వాత మరి సప్తస్థానాల్లో ఇప్పటికే గురువు యొక్క సంచారం వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా చివరి నిమిషంలో బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. ప్రేమ పెళ్ళిళ్ళ కోసం పాకులాడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రయత్నాలను కొద్దిగా గట్టిగా కొనసాగించినట్టయితే పెద్దల నుంచి కొంత ఇబ్బందులు అనేవి, ఎదురుదాడులు అనేవి కొంతవరకు తగ్గుముఖం పట్టే సూచనలు అయితే ఉంటాయి. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత పురోభివృద్ధి ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే సాధ్యం అవుతుంది. సంతాన పరంగా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. ఈరోజు గ్రహస్థితి బాగుండే వాళ్ళు అయితే కనుక అనురాధ నక్షత్రం వారికి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం ప్రోత్సాహకరంగానే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒకసారి అనివార్యమైన మార్పులు రావచ్చు. లేదా మార్పుల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవి కొంతవరకు పురోభివృద్ధికి బాటలు వేసేలాగా ఉండవచ్చు. పెద్దగా ఈరోజు మీరు బాధపడాల్సిన లేదా కొంత ఆందోళన చెందవలసిన విషయం ఏదైనా ఉంటే కనుక ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ శ్వాసకోశ ఇబ్బందులు కానీ కొంత పెరగచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. కొత్తగా వివాహం కావాలనుకున్న వారు కూడా వారి ప్రయత్నాలు అయితే గట్టిగా కొనసాగించవచ్చు. ఈరోజు గ్రహస్థితి ఎక్కువగా అనుకూలం ఉండేదైతే కనుక మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అయితే కనుక మరింత పోషకరంగా ఉంటుంది.
మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ అదృష్టవశాత్తు అది ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది, ముఖ్యంగా జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో లేదా వారి యొక్క సలహా సూచనలతో ఎంతో కొంత విజయయాత్రని కొనసాగిస్తారు. అలాగే ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, ధార్మిక క్షేత్రాలు సందర్శించాలన్నా సాధ్యం అవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజైతే కనుక వారికి సంబంధించిన ఏమైనా మొదలెట్టాలి అనుకుంటే తప్పకుండా మొదలెట్టండి. చాలా బాగుంది ఈ గ్రహస్థితి. ఇక సంతానపరంగా చిన్న చిన్న చికాకులు అయితే ఎదురవుతాయి. మొత్తం మీదైతే కనుక ఎక్కువ శాతం ప్రశాంతంగానే ఈరోజైతే గడిచిపోతుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. ఈరోజు గ్రహస్థితి బాగుండే వాళ్ళు అయితే కనుక ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రానికి అయితే మరింత మేలు అయితే కనిపిస్తుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అయితేనే ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలోనూ కొంత జాగ్రత్తలు ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆర్థికంగా ఎంత పురోభివృద్ధి సాధిద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన మెలికలు తప్పవు. ఎంత మనము కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మెసులుదాం అనుకున్నప్పటికీ కూడా వారి వ్యతిరేకతను చవి చూడాల్సిన పరిస్థితి. బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా లోపల ఏదో ఒక తెలియని బెంగ, మరి అంతంత మాత్రమైన ఉల్లాసం మీకు లభిస్తుంది. పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శించడమే తప్ప లోపల కుములుతున్న హృదయం అనేది అయితే వేదన ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి పెద్దగా ప్రదర్శించకపోవచ్చు. కానీ నలుగుతున్న గుండెకి తెలుసు మీకు రేగుతున్న గాయం ఎలాంటిదో. ప్రస్తుతం అయితే కనుక మీ యొక్క గోచార స్థితి కొంత అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజైతే కనుక ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోండి. వాహనాలు నడిపేప్పుడు కూడా జాగ్రత్త తీసుకోండి. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మరింత మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు ధనిష్ట నక్షత్రం వారికి, మరి శతభిష నక్షత్రం వారికి మరింత మేలు జరగడానికి లేదా వారికి ఈరోజు తారాబలం అనుకూలకంగా ఉండడానికి ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలకి దారి తీయటం అనేది ఉంది. అనుకోని ప్రయాణాలు కలగవచ్చు. పార్ట్నర్షిప్ వ్యవహారాలతో ఏదైనా సరే ప్రారంభిద్దాం అనుకుంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజైతే మీరు మొదలెట్టడం కానీ ప్రారంభించడం కానీ చేసుకోవచ్చు. భార్య భర్తల మధ్య కొంత వైరాగ్యం లేదా వైవిధ్యం కొంత సామీప్యత పెరగడానికి అవకాశం లేకపోలేదు. మరి ముఖ్యంగా వివాహ స్థానంలో చంద్రుడు సంచారం అనేది, పంచమ చంద్రుడు సంచారం అనేది కనుక ప్రేమ పెళ్ళిళ్ళకి ఈరోజు ఎక్కువగా అనుకూలమైన స్థితి అనేది ఉంటుంది. మొత్తం మీద ఎలా చూసినప్పటికీ కూడా మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనబట్టలేదు. ఈరోజు గ్రహస్థితి బాగుండే వారిలో అయితే కనుక ఉత్తరాభద్ర నక్షత్రం వారికి కొద్దిగా అనుకూలత అనేది ఇంకొద్దిగా ఎక్కువగా కనపడుతుంది. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.